కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? అనిపించిందా మీ అందరికి? వదినే జరిగిన దాంట్లో భయ్య తప్పేమీ లేదు. ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇది ఏం పెట్టుకోరు కదా. అనే ఎవరిది? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. లేదు ఎప్పటికీ చూడండి గైస్. 110% SRH అయితే ఓడిపోతుంది. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా. విరాట్ కోహ్లీ నా కడుపులో బిడ్డకు తండ్రి అని అంటున్న ఆ మనిషిని, ఆ మహిళను తీసుకొచ్చి ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే? హలో అండి. నవ్వుతున్నావా? హలో అండి. ఎందుకు నవ్వుతున్నారు? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? మీ పేరేంటి? మీ పేరేంటి? నేను ఏమని పిలవాలి మిమ్మల్ని? కర్పూరం. ఒక తెలుగు మహిళ అయ్యుండి మన క్రికెటర్ పరువు తీసేయటానికి మీరు దుబాయ్ వెళ్ళి ఇదిగో నాకు క్రికెటర్ తో కడుపు వచ్చింది అని చెప్తున్నారు. నా తప్పేంటి? నేనేం చేశాను? సో ఎవరు మీ కడుపులో బిడ్డకు తండ్రి? ఎవరు మీ కడుపు చేసిన మహానుభావుడు ఎవరు? గుర్తులేదు. ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. సో మీరు అది కేవలం ట్రోలింగ్ కోసమే చేశారా? అవును, క్లియర్ గా ఉందిగా. ట్రోలింగ్ అది ట్రోల్ కాదండి, ట్రోలింగ్ కోసం కాదండి, ఫన్ కాంటెంట్ కోసం. ఫన్ కాంటెంట్ కోసం విరాట్ కోహ్లీ పేరుని అంత పబ్లిక్ ఎలా వాడేశారండి? వాడుకున్నాడుకు వాడుకున్నంత. విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పలేదు కదండి నేను. స్పాన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే చెప్పు. ఫన్ మీరు ఈ కాంటెంట్ ఇస్తున్నాము, సో మీరు ఫన్ గా అన్నా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ రియల్ గా అన్నా వెళ్ళొచ్చు అని అంటారనమాట. ఎవరు స్పాన్సర్స్? ఎవరు? దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓకే, ఇది మీరు ప్రమోషన్ లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నా గురించే మాట్లాడలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడా, నేను ఎక్కడా? నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా